మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే గనక ఎయిత్ పే కమిషన్ మరో లేటెస్ట్ అప్డేట్తో నేను ముందుకు రావడం జరిగింది. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేవీ నుంచి రికమెండేషన్స్ అనేది అడగడం జరిగింది. నేను ఈ విషయం మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది నేవీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండొచ్చు. నేవీలో పనిచేస్తున్నవారు కానీ, నేవీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, నేవీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా నేవీ సంబంధించిన స్టాఫ్కి లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వారికి ఉపయోగపడవచ్చు. పాయింట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నేవీ నుండి ఎయిత్ పే కమిషన్ సంబంధించిన రికమెండేషన్స్ని కోరింది. రీసెంట్గా ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ నేవల్ హెడ్ క్వార్టర్ తన యొక్క కమాండ్స్ నుండి తన యొక్క మల్టిపుల్ యూనిట్స్కి ఆ లెటర్ అనేది వెళ్ళడం జరిగింది. ఆ లెటర్లో ఏమని ఉందంటే, ఒక BO ఫామ్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ఫామ్ చేయాలంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి వారు కన్సర్న్ స్టాఫ్ నుండి అభిప్రాయాలు తీసుకుంటారనమాట. అంటే రాబోయే ఎయిత్ పే కమిషన్లో వారి శాలరీస్ మ్యాటర్స్లో కానివ్వండి, వాటి ప్రమోషన్స్లో కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ ఉన్న పెన్షన్ స్కీమ్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానైనా వారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఎయిత్ పే కమిషన్ వచ్చేసిన తర్వాత అది జరగలేదు ఇది జరగలేదు అని చాలామంది బాధపడకుండా ముందే ప్రభుత్వం అంటే అందరి ఒపీనియన్స్ తీసుకుని మెజారిటీ ఏ ఒపీనియన్ అయితే కనుక స్టిక్ అయి ఉన్నారో, దేనికైతే ఎక్కువగా పెయిన్ ఫీల్ అవుతున్నారో వాటి మీద వర్కౌట్ చేయడానికి వారు ప్రయత్నిస్తారు. కాబట్టి నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, మీరు 15 మే 2025 లోపే దీని యొక్క ఫైనల్ సబ్మిట్ అంటే నేవీ తాలూకా ఫైనల్ రిపోర్ట్ అనేది 15 మే 2025 లోపే సబ్మిట్ అయిపోతుంది. ఈలోపే మీలో ఎవరన్నా ఏదైనా చెప్పాలనుకుంటే కనుక మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. కన్సర్న్ యూనిట్స్ ద్వారా మీ వాయిస్ హెడ్ క్వార్టర్కి చేరుతుంది. అక్కడి నుండి పే కమిషన్ టీం కూడా చేరుతుంది. ఒకవేళ మీ పాయింట్ ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే కనుక రాబోయే పే కమిషన్లో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, ఎయిత్ పే కమిషన్ రికమెండేషన్స్ విషయంలో నేవీకి ఇచ్చిన లాస్ట్ డేట్ ఏంటి? మరలా రిపీట్ చేస్తున్నాను, నేవీ రికమెండేషన్స్ కమిటీకి చేర్చాల్సిన ఆఖరి తేదీ ఏంటి? కమెంట్స్ తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.